నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగందరికి గాను శ్రీమతి వై శాంతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వై శాంతి గారి మామయ్య గారు కీర్తి శ్రీ కె శ్రీనివాసరావు వర్మ గారి సంవత్సరికం అబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 22/12/2024 నాడు అనగం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తి శ్రీ కె శ్రీనివాసరావు వర్మ గారికి వారి సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తి శ్రీ కె శ్రీనివాసరావు వర్మ గారి వారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కలవశమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులు మా మధురణ సదాపదిలం, మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అదే మీ కుటుంబ సభ్యులైన అలాగే శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారు కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే శ్రీమతి వై శాంతి గారికి, చిరంజీవి కౌశిక్ కుమార్ వర్మ గారికి, చిరంజీవి కీర్తన వర్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి వై శాంతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పితృదేవతల ఆశీస్సులు అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ శుభాకాంక్షలు అండి। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర మరియు ఉక్షలమ్మ గారికి పాదావందనం చేసి 360 రోజులు నిత్యానందం దాని కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండేశ్వర మరియు ఉక్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్వద్దని కోరుకుంటూ అలాగే పెండేశ్వర మరియు ఉక్షలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదావందనం। అలాగే ఈరోజు శ్రీమతి వై శాంతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। దాత సుఖీ భవ। ఈ రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। తొందరగా